అదేవిధంగా డ్రోన్స్ కూడాను పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ పర్చేజ్ చేసి ఇచ్చినవి కాక మేము హెడ్ ఆఫ్ ఇచ్చిన దాతల సహాయంతో ప్రతి చోట కూడా డ్రోన్స్ డిప్లాయ్ చేస్తా ఉన్నాం. ప్రొక్యూర్ చేయడం డిప్లాయ్ చేస్తా ఉన్నాం. మీకు 2-3 ఉదాహరణలు మాత్రం ఇస్తాను నేను. బాపట్ల కార్తీక మాసోత్సవంలో సూర్యలంక బీచ్లో 3 వ్యక్తులు సముద్ర స్నానానికి వెళ్ళి మునిగిపోతా ఉంటే వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాం. అదేవిధంగా విజయవాడలో దసరా ఉత్సవాలప్పుడు కొంచెం ఎక్కువ మంది భవానీ దీక్షా పనులు వచ్చినప్పుడు ఇబ్బంది అయినప్పుడు తర్వాత పూర్తిగా డ్రోన్ డిప్లాయ్మెంట్ ద్వారా ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ కంజెషన్ ఉందో చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ మల్టిప్లైగా పనిచేస్తుంది. అదేవిధంగా కర్నూలులో అయితేనేమి, నంద్యాలలో కూడాను అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు జరుగుతూ ఉంది. అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళపైన నిఘా పెట్టడం, అకార్డింగ్గా బీట్స్ పంపించడం కానీ లేదా పెట్రోల్ బాడీస్ పంపించడం వలన క్రైమ్ ప్రివెన్షన్ జరుగుతూ ఉంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను, దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిప్లాయ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, తెలంగాణ సెకండ్, లేదా తెలంగాణ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్లో ఉండే పరిస్థితి నుంచి కొంతకాలం పాటు మన సిస్టమే మూలపడిపోయింది. దాన్ని మళ్ళీ మేము వితిన్ నో టైం ఆగస్టులో కల్లా రివైవ్ చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు దొంగతనం చేసే మొదట్లో నేను జాయిన్ మొదట్లో ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని తెలంగాణ వాళ్ళకి పంపించి వాళ్ళ ద్వారా టాలీ చేయించుకొని చెక్ చేయించుకొని దొంగలు పట్టుకోవడం జరిగేది. ఇవాళ అవసరం లేకుండా రాత్రి దొంగతనం జరిగితే పొద్దున కానీ ఎప్పుడైనా కానీ ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, కొన్ని గంటల్లోపే ఐడెంటిఫై చేయడం, తర్వాత పార్టీస్ డిప్లాయ్స్ మనుషులు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా సక్సెస్ఫుల్గా 453 ప్రాపర్టీ అఫెన్సెస్, 22 బాడీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7,25,00,000 వర్త్ ప్రాపర్టీని మేము కేసులు డిటెక్ట్ చేయడం ద్వారా రికవర్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం వలన కేసెస్ తొందరగా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం కలుగుతూ ఉంది. జనరల్గా ప్రొఫెషనలిజము, అన్బయాస్ పోలీసింగ్ అనే దాని మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. అంటే ఎక్కడైనా అఫెన్స్ జరిగితే వాడు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అనేది చూడకుండా ప్రొఫెషనల్గా ఈ అఫెన్స్ జరిగితే ఈ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా ముందుకెళ్ళడం జరిగింది. దాంతో చక్కటి ఫలితాలు వచ్చినాయి. ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పెరిగింది. అదేవిధంగా పబ్లిక్ గ్రీవాన్సెస్ని ఇమీడియట్గా రిట్రెస్ చేయడం, వాటిని చూడటం ద్వారా ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం కలిగింది. పోలీస్ సిబ్బంది విషయంలో సంక్షేమం కానీ, వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ కానీ, ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా కొంచెం అయోమయంలో ఉండి స్తబ్దతగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ని మళ్ళీ కొంచెం మోటివేట్ చేసి సరైన మార్గంలో గట్టిగా పనిచేయడానికి సమాయత్తం చేయడం జరిగింది. ఒక 4-5 ప్రయారిటీ ఐటమ్స్ బాగున్నాయి. అంటే ఇది అనేది ఈ పోలీసింగ్ డీజీపీ అనేది ఒక టెంపరీ థింగ్, మళ్ళీ వస్తూ ఉంటారు, కొత్త ఆఫీసర్లు వస్తారు. మాకున్న ప్రయారిటీ ఐటమ్ చెప్పి అదొక మీతో ఇంటరాక్షన్ కోసం నేను ముగిస్తాను. గంజాయి డ్రగ్ మేనేజ్ని కంట్రోల్ చేయడం ప్రధాన అంశం మాకు. అదేవిధంగా ఇందాక చెప్పాను మీకు, సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడం బై క్రియేటింగ్ 1 పోలీస్ స్టేషన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని ఇప్పుడు ప్రస్తుతం 3 ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం సిటీల్లోనూ, సిఐడిలో మాత్రం ఉంది. మిగతా 24 జిల్లాలో కూడా పెట్టాలనేది. అదేవిధంగా అన్ని విధాల యాక్షన్ తీసుకుని రెడీగా ఉంది. గ్రే హౌస్ ఇన్స్టిట్యూట్కి విజయనగరం జిల్లా కొత్త వలస రెల్లి విలేజ్లో సుమారు 500 ఎకరాల చిల్లర ఈ మధ్యన ప్రభుత్వం అంటే అలాట్ చేసింది. సో అక్కడ గ్రే హౌస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని, అదేవిధంగా ఇక్కడనే ఆగిరిపల్లి పక్కన ఏంటో విలేజ్ పేరు
ఏ విలేజ్ అది కాదు ఇది అప్ప ఏం పాడు నూగుండపల్లి అగిరిపల్లి పక్కన కదా నూగుండపల్లి దగ్గర అప్పాకి స్థలం కేటాయించడం జరిగింది. రెండు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. ఇది రెండు కూడా స్టేట్ విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు. ఆ రెండు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని ఇన్స్టిట్యూట్కి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ డ్రివెన్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ ద్వారా రోడ్ సేఫ్టీని ఎన్హాన్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇందాక మీరు చెప్పినట్టు మిగతా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్తో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్, ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ వాడడం ద్వారా క్రైమ్ కంట్రోల్ చేయాలని ఆలోచిస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే ప్రస్తుతం పోలీసులో ఉన్నటువంటి వేకెన్సీస్ అవన్నీ కూడా ఫిల్ చేయడానికి ఆల్రెడీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నడుస్తూ ఉంది. ఇంకా ఉన్నటువంటి వేకెన్సీ కూడా త్వరలో ఫిల్ చేసుకొని పూర్తిగా నంబర్స్ అచీవ్ చేయాలని ఆలోచిస్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ పైప్ లైన్ నౌ. సో ఇవన్నీ కూడా వీళ్ళని త్వరలో సాధించుకోగలుగుతాము. ఏపీ పోలీసు ఎప్పట్లానే పూర్వవైభవంతో పాటు పనిచేయగలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి 35 సంవత్సరాల సర్వీసు ముగిస్తున్న సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.